జడ్చల నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జడ్చల మండలంలో మంచి రిజల్ట్ వచ్చింది. నస్రాబాద్ తాండాలో మన అభ్యర్థి గెలిచాడు. గెలిచిన తర్వాత నాతో ఉండేవాడు వెంకయ్య నాయక్, నా ఇంటి మనిషి, మా తాండావాసి. ఆయన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించిందని చెప్పేసి ఆయన ఇంటి మీదకి పోయి దాదాపు ఒక 10 మంది గుడ్డలతో కొట్టి ఆయన కింద పడితే కూడా ఆయన కొడుకు కూడా చిన్న పిల్లగాడు కొడుకుని కూడా కొట్టినారు. కింద పడేసి కూడా చుక్కినారని చెప్పేసి ఇప్పుడే పేషెంట్ కూడా నాతో చెప్పడం జరిగింది. నేను సీఏ గారితో కూడా మాట్లాడినాను. ఎవరైతే వాళ్ళపైన అటాక్ చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అని చెప్పడం జరిగింది. మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర భయపడిస్తున్నారు, రౌడీజం చేస్తున్నారని చెప్పి. మేము ఎక్కడ రౌడీజం చేయలేదే. 2 సంవత్సరాల నుంచి జడ్చలను కాపాడుకుంటున్నాను. ఏ గొడవ లేదు, ఏ కొట్టాటలు లేవు గ్రామాల్లో. జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఓడిపోయినామని చెప్పేసి అటాక్ చేయడం కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నాను, మీరు రౌడీలను పోషిస్తున్నారా? నిన్ను అటాక్ చేసిన తర్వాత కనీసం నువ్వు బయటికి వచ్చన్న బీఆర్ఎస్ నాయకులకి మనం ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నది, గెలిపించిన వారికి ప్రజాస్వామ్యం ప్రజలు గెలిపించినారు, గౌరవిద్దామని చెప్పి ఒక మాటనే చెప్పినారా? మీ మనుషులు ఇట్లా చేస్తున్నారు. నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ ప్రకటించారు, స్వేచ్ఛ. మేమందరం కట్టుబడి ఉన్నాం దానికి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను, మరొక్కసారి జడ్చల నియోజకవర్గంలో ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళపైన దాడి చేసినా, అదేవిధంగా మా నాయకులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరి జోలికి పోవాల్సిన అవసరం లేదు. మనం గెలుస్తాము, మంచి మెజారిటీలు వచ్చినాయి మనకి. ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మీరు అనిరుద్ధ్ రెడ్డి సాఫ్ట్ ఉన్నారని మాత్రం అనుకోకండి. నేను కూడా కన్ను ఎర్ర చేస్తానంటే జడ్చలలా బీఆర్ఎస్ నాయకులు ఒక్కడు కూడా ఒక గ్రామాల్లో కూడా కనిపించారు. కానీ దయచేసి సమన్యాయం పాటించండి. అందరూ కలిసిమెలిసి ఎలక్షన్స్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు తెలిసిన వారు మన గ్రామ అభివృద్ధులు చేసుకోవాలి, దానిపైన ఫోకస్ చేయండి. ఓడిపోయిన వాళ్ళు కూడా కలుపుకోండి, మీరు తెలిసిన వాళ్ళు అందరం కలిసి ముందుకు పోదాం. కానీ ఇట్లా దాడులు చేసి గుడ్డలతో దాడులు చేస్తున్నంత మాత్రం ఊరుకునేది లేదు. జడ్చలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో కానీ జడ్చలలో కానీ రౌడీజము, భూ కబ్జాలు ఇవన్నీ చేసినారు. అప్పుడు ఎన్ని ఓట్లతో ఓడిపోయినారు? మహబూబ్ నగర్ ఓడిపోయినారు, జడ్చలలో ఓడిపోయినారు. ఈరోజు మహబూబ్ నగర్ కానీ జడ్చలలో ఎక్కడ గొడవలు లేకుండా మేము కాపాడుకుంటుంటే మీరు ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేదే లేదు. ఇప్పుడు వెంటనే వాళ్ళ భార్య మమ్మల్ని చంపేస్తారు, మేము ఉండలేము ఊర్లో అని చెప్పి వాళ్ళ కొడుకు మేము ఇక్కడ బతకలేమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సర్పంచ్ పైన కూడా దాడి చేస్తారు రాత్రి. అందుకే కేటీఆర్ గారికి దిస్ ఇస్ అ సీరియస్ వార్నింగ్ మీ బీఆర్ఎస్ నాయకులకి. మీరు ఏమనుకో, మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇట్లనేనా ఉండేది మీ నాయకులు? ఇట్లా ఉంటే మాత్రం మేము కూడా ఊరుకోము. మేము కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తాము, మేము కూడా మా గ్రామాల్లో ఇట్లా ఉంటే మేము కూడా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ పైన అని. కానీ మేము 7వ గ్యారెంటీకి కట్టుబడి ఉన్నాం.